సెల్ ఫోన్లో మాట్లాడుతూ బండి డ్రైవ్ చేయకండి, మీ ఆరోగ్యానికి మీ ప్రాణాలకి ప్రమాదం, యాక్సిడెంట్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, మీ ఇంట్లో వాళ్ళు తర్వాత ఇబ్బందులు పడతారు అని చెప్పి ఎన్ని ప్రభుత్వాలు ఎంతమంది ఎలా చెప్పినా సరే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఫోన్ మాట్లాడుతూ బండి నడపడం అదేదో ఫ్యాషన్ లాగా, లేదంటే అబ్బో చాలా బిజీగా ఉన్నానండి వెంటనే ఫోన్ మాట్లాడకపోతే అక్కడ పనులు ఆగిపోతాయని చెప్పి సాకులు చెప్తూ, లేదంటే కేవలం కావాలని రోడ్డు మీద వాళ్ళ అటెన్షన్ పే చేయడం కోసం అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ స్టంట్లు చేసుకుంటూ వెళ్ళే యువత కావచ్చు, మూర్ఖులు కావచ్చు, చాలామంది ఉన్నారు. అయితే ఇన్నాళ్ళు అరాకొర ఫైన్లతోటి సరిపెట్టినటువంటి అధికారులు ఇప్పుడు ఒకేసారి బెంబేలెత్తేలా ఫైన్లు విధించబోతున్నారు. దాదాపు ఈసారి నుంచి ఎవరైనా సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి డ్రైవ్ చేస్తూ లేదు కారు డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నట్టు కనిపిస్తే 10,000 రూపాయలు, అక్షరాల 10,000 రూపాయలు జరిమానా విధించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇటు తెలంగాణ అటు ఆంధ్ర కాదండి. దీనికి సంబంధించి విషయం చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది. దానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు ఈ చట్టానికి సంబంధించి బిల్లులు ప్రవేశపెట్టడం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా ఇవన్నీ చెప్పడం అనేది జరిగింది. వాళ్ళ తర్వాత ట్రాఫిక్కి సంబంధించి ఎక్కువ వైలేషన్స్ అవుతున్నాయి, ముఖ్యంగా ఈ డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నారన్న దాని మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది జరుగుతోంది. దీన్ని ఏదైనా సరే అరికట్టాలని చెప్పి దాదాపు 10,000 రూపాయలు దీనికి జరిమానాగా ఫిక్స్ చేసి ఆగస్టు 1వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచే అమలు చేయబోతున్నారు ఉత్తరప్రదేశ్లో. ఇదే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కూడా అమలు చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మద్యం షాపుల దగ్గర కూడా పొద్దున్న ఒకసారి రెండోసారి కనిపిస్తే అక్కడ కూడా ఫైన్లు వేస్తాము, రోడ్డు మీద ఊరికే తిరిగితే ఖచ్చితంగా 10,000 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్తే కరోనా కట్టడి కూడా తగ్గుతుంది అని చెప్పి కొంతమంది సూచిస్తున్నారు.